చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు, విరక్తి చెంది. అప్పుల బాధలు తట్టుకోలేక, కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక, కొంతమంది పిల్లలు లేరని గొడ్రాంటి బతుకలేక, అత్తమామలో భర్త ఈ దరిద్రదాన్ని చేసుకున్నాను, పిల్లలు లేరు ఈ గొడ్డుబోద్దానికి, దీన్ని వదిలి ఇంకొక దాన్ని చేసుకోవాలి అనే మాటలు వింటా ఇంకా నేను ఎందుకు బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తూ కొంతమంది కృంగిపోయి ఉన్నారు. మానసిక సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి. నువ్వు చావాల్సిన అవసరం లేదు. నువ్వు చావాల్సిన అవసరం లేదండి. నీకోసం పిచ్చిగా ప్రేమించి చచ్చిపోయిన వాడు ఉన్నాడండి, చచ్చి బతికినవాడు ఉన్నాడండి నీకోసం. నువ్వెందుకు చావాలి పిచ్చిదానా? నువ్వెందుకు చావాలి పిచ్చోడా? నా దేవుడు లేడా? నా దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా?